హైదరాబాద్, ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ 3 జిల్లాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించింది వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ అంటే నిన్న ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 to 7:30 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూయస్గా ముసురు పడుతూనే ఉంది. సో హెవీగా పడట్లేదు. నిన్న సాయంత్రం 7-7:30కి పడ్డప్పుడు కొంచెం హెవీగా పడింది. ఆ తర్వాత నుంచి నైట్ అంతా ముసురు పడుతూనే ఉంది. ప్రస్తుతానికి కూడా ఇప్పుడు కూడా చాలా వరకు కంటిన్యూయస్గా ముసురు పడుతూనే ఉండడంతో ఇక నగరవాసులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకొక వైపు ఇటు ఆఫీస్లకు వెళ్ళే టైమింగ్స్ కాబట్టి ఇటు బైక్స్పై వెళ్ళే వాళ్ళు మాత్రం కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు ఈరోజు సాటర్డే అవడంతో ఐటీ కంపెనీలు మోస్ట్లీ పనిచేయవు. కానీ దాంతో ఈ ఐటీ ఏరియాలో ఎస్పెషల్లీ ఐకే సర్కిల్ కానీ, గచ్చిబౌలి, ఇటు మాదాపూర్, అటు కూకట్పల్లి నుంచి వచ్చే ఆ రోడ్లో ఇప్పటి వరకు అంటే ఇలాగే మామూలుగా వర్షం పడుంటే వర్కింగ్ డేస్లో అయితే ఈ టైం వరకే ట్రాఫిక్ ఉండేది, అంటే ఈ 9 o'clock వరకే. కానీ ఈరోజు సాటర్డే అవ్వడంతో ఆ ఐటీ ఏరియా వరకు ఆ ఐటీ కారిడార్ అంతా ప్రస్తుతానికైతే ట్రాఫిక్ మూవ్మెంట్ అయితే యాజ్ యూజువల్గా క్యాజువల్గానే మూవ్ అవుతుంది. ఇక ఇటు మెయిన్ సిటీ, సెంట్రల్ సిటీ విషయానికి వస్తే ఇటు కోటి కానీ, లక్డీ కపూల్, ప్రస్తుతం మనం ఉన్న మాచప్ ట్యాంక్, ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళే ఏరియా కూడా ప్రస్తుతానికి ట్రాఫిక్ అనేది మూవింగ్గానే ఉంది. ఎక్కడ కూడా ఆగట్లేదు. ఎందుకంటే రోడ్డుపైకి హెవీగా వర్షం వచ్చి రోడ్డుపైన వాటర్ లాగింగ్ ఏరియాల్లో వర్షపు నీళ్ళు ఆగిపోతే అప్పుడు ట్రాఫిక్ వస్తుంది. కానీ నిన్న నైట్ నుంచి కంటిన్యూయస్గా ఇటు ముసురు పడుతూ ఉండడంతో అది కూడా ఎక్కడి పడ్డ వర్షం కూడా యాజ్ యూజువల్గా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ అయినట్లు కూడా ఎక్కువ కనిపించట్లేదు. కాబట్టి ట్రాఫిక్ వరకు అయితే ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఇక మరోవైపు ఈ రోజు నుంచి ఇంకొక 3 days వరకు ఇలాగే కంటిన్యూయస్గా రెయిన్స్ ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే ప్రస్తుతానికి ముసురు పడ్డా కూడా చాలా చోట్ల ఇటు ఈదురుగాలు మాత్రం ఎక్కువగా వస్తున్నాయి. సో ఇప్పటికే హైదరాబాద్లో జిల్లాల్లో 50 కిలోమీటర్ల వేగంతో వచ్చిన హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే 40 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతానికి ఈదురుగాలు వస్తున్నాయి. కాబట్టి చెట్లు ఎక్కువగా పడిపోయే అవకాశం ఉంటుంది, ట్రీ ఫాలింగ్ ఉంటుంది. కాబట్టి ఆయా టీమ్స్ అన్నింటినీ ఇప్పటికే అన్ని సర్కిళ్ళ వారిగా, అన్ని జోన్ల వారిగా రెడీ చేసుకొని పెట్టుకున్నారు. సో ఇటు జిహెచ్ఎంసీకి వచ్చిన కంప్లైంట్లు రాగానే తొందరగా వెళ్ళి ఆ ట్రీలు ఎక్కడైతే పడిపోతాయో వాటిని క్లియర్ చేస్తామంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇటు ఆ చెట్లు పడిపోతే ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో ఈ చెట్లు పడిపోయిన ఏరియాలు అయితే క్లియర్ చేయడానికి రెడీగా సిబ్బంది అయితే ఉన్నారని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు చాలా ప్లేసెస్లో ఎక్కువగా ముఖ్యంగా లో లైన్ ఏరియాలు కొన్ని ఉన్నాయి. సో ఈరోజు నిన్న నైట్ నుంచి ముసురు పడుతున్నా ఇప్పటి వరకు ఎక్కువగా ఇబ్బందులు లేకున్నా ఇంకా ఈ రోజుతో పాటు ఇంకా 3 రోజులు వర్షాలు ఉన్నాయి. కాబట్టి ఈ లో లైన్ ఏరియాల ఎక్కడెక్కడైతే ఉన్నాయో అటు నాగోల్ కావచ్చు, ఇటు రామ్నగర్, నల్లమయ్యకుంట, దీంతోపాటు ఇటు నదీం కాలనీ ఇట్లాంటి ఏరియాలపైన ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా దృష్టి పెట్టారు. అక్కడ వాటర్ను డైవర్ట్ చేయడానికి, అంటే ఎక్కువగా లో లైన్ ఏరియాలకు వచ్చిన వాటరు అక్కడే స్టోరేజ్ అయిపోతున్నాయి. సో వాటిని తీసేయడానికి మేము దృష్టి పెడుతున్నామని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు ఇటు జిహెచ్ఎంసీలోని అధికారులంతా కూడా ప్రస్తుతానికి అలర్ట్ ఉన్నారు. ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టాం. ఏ కంప్లైంట్ ఉన్నా జిహెచ్ఎంసీ యాప్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ నంబర్కి కాల్ చేసి అయినా చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఇక జిల్లాల వారీగా కూడా విస్తారంగా వర్షాలు కురుతున్నాయి. ఎస్పెషల్లీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఆ ఏరియాలో ప్రస్తుతానికి ఇటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. సో అక్కడి ఆ ఏరియాకు సంబంధించిన అందరు కలెక్టర్లతోటి అలాగే అక్కడ పోలీస్ అధికారులతోటి కూడా నిన్న నైట్ టెలికాన్ఫరెన్స్ చేశారు సిఎస్ శాంతకుమారి. సో ఆ ఏరియాలో ఉన్న అధికారులు ఎవరు లీవ్ పెట్టకూడదు, ప్రతి ఒక్కరూ ఆన్ ఫీల్డ్లో ఉండి సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే సిఎస్ శాంతకుమారి అటు కలెక్టర్తో పాటు ఇతర అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఎస్పెషల్లీ జిల్లాలపైన ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లో ప్రస్తుతానికైతే ముసురు ఉంది. ఇక్కడ కేవలం ఎల్లో అలర్టే ఉంది. ఇటు ఆరెంజ్ అలర్ట్ అండ్ రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలకు మాత్రం ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి ఆ సిఎస్ శాంతకుమారి అలాగే ఇతర అధికారులంతా కూడా నిన్న నైట్ టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని దీనిపైన పూర్తిగా డిస్కస్ కూడా చేశారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇటు వాహనదారులు కూడా ఎస్పెషల్లీ చాలా కేర్ఫుల్గా ఉండాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ముసురు పడుతుంది కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ లేదు. సో ఈ మూమెంట్లో 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు స్పీడ్గా వెళ్ళకుండా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ రోడ్డు పైన గుంతలు ఉన్నాయో తెలియదు. దీంతో పాటు సడన్గా బ్రేక్ వేస్తే
స్కిడ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో చూసుకుంటూ వెళ్ళాలంటూ కూడా ఇటు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు అటు ఒకవేళ వాటర్ లాగింగ్ అయితే అక్కడ క్లియర్ చేసేందుకు ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా రెడీగా ఉన్నారు. సో వాటర్ లాగింగ్ ఏరియాలపైన కూడా ఇప్పటికే దృష్టి పెట్టాం. ప్రతి వాటర్ లాగింగ్ ఏరియా దగ్గర అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి అక్కడ తప్పకుండా ఎస్ఐ స్థాయి ఒక ఇటు ట్రాఫిక్ అధికారిని మేము అక్కడ అసైన్ చేశామంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడ వాటర్ లాగింగ్ అయినా మేము వచ్చి అక్కడ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. సో మొత్తానికి ప్రస్తుతానికి కురుస్తున్న వర్షాలపైన ఇటు అధికారులు అటు ట్రాఫిక్ పోలీసులు అయితే ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నారు.